నాయుడు గారు, మీరు చేస్తుంది చాలా తప్పండి. మూవీ అయితే లీక్ అయిందన్నమాట. అసలు లీక్ చేశారా, లీక్ అయింది అర్థం కావట్లే. ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఒక తమిళనాడు తమ్ముడి దగ్గర ఇప్పుడు తెలుసుకున్నా, ఏప్రిల్ 23కి తమిళనాడు ఎలక్షన్స్ అన్నమాట. సో లీక్ అయింది కూడా ఓన్లీ ఓటేయండి అని చెప్పేసి క్లైమాక్స్లో విజయ్ తలపతి గారు ఒక ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు పాలిటిక్స్ ఫేజ్ అని చెప్పేసి ఏళ్ళు చూపిస్తారు అనమాట. ఆ సీన్ లీక్ అయింది. సో డాట్స్ అన్ని కలిపేస్తే అర్థమైంది ఏంటంటే, ఒకటి కావాలని లీక్ చేస్తుంటారు, రెండోది ప్రొడక్షన్ హ్యాండ్ నుంచే లీక్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య లీక్ అయిన సినిమాలు కానీ, అంతకుముందు అతని దారేది కానీ, ట్యాక్సీ వాళ్ళు కానీ, మన దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటే, అవి లీక్ అయినప్పుడు అందులో ఏది క్వాలిటీ కానీ ఏది అంత పర్ఫెక్ట్ రాదు. కానీ ఇందులో క్వాలిటీ వస్తుంది, అక్కడ ముగ్గురు డైరెక్టర్లు చెప్పడం వస్తుంది, అండ్ బీజిఎం కూడా మంచి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇది చూస్తూ ఉంటే నాకు ఎందుకో ప్రొడక్షన్ హ్యాండిల్ వాళ్ళే లీక్ చేశారు కదా అనిపిస్తుంది. ఓకే, దాని గురించి కూడా మాట్లాడడం. మొత్తానికి అయితే పాలిటిక్స్ ఎఫెక్ట్ అనమాట ఇది. ఏదర్ ఆపోజిట్ డిఎంకే వాళ్ళని చేసి ఉండొచ్చు, లేకపోతే తలపతి టీం వీళ్ళు ఉంటారు కదా ప్రొడక్షన్ హ్యాండిల్ కేవీఎన్ ప్రొడక్షన్స్, వీళ్ళని లీక్ చేసి ఉండొచ్చు. ఈ పాలిటిక్స్కి నాకు ఒక విడిదిరైన అనుబంధం ఉందన్నమాట. సో నేను ఆ కాంట్రవర్సీ ఎక్కువ పోను, కానీ అది నేను లైక్ చేస్తాను అనమాట. సో పోవాల్సి వస్తుంది. మొత్తానికి అయితే ఇది కావాలని చెప్పి వీళ్ళ ప్లాన్ అనిపిస్తుంది, కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళది. ఒకవేళ కాకపోతే మరి యాంటీ ఫ్యాన్స్ ఏమైనా లీక్ చేసిరని కూడా ఒక డౌట్ వస్తుంది నాకైతే. ఒక 5 minutes అండి సీను, అది లీక్ అయింది, బాగుంది సీన్ క్లైమాక్స్. కాకపోతే అందులో ఆ సీన్లో ఓన్లీ పాలిటిక్స్ ఓటేయమనే సీనే ఉంది కాబట్టి, ఒకవేళ యాంటీ పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఒకవేళ లీక్ చేసారు అనుకోండి, వాళ్ళు ఎందుకు లీక్ చేస్తారండి ఓటేయమని తలపతికి? సో వాళ్ళకి లీక్ చేసే ఛాన్సే లేదు. ఒకవేళ యాంటీ తలపతి ఫ్యాన్స్ ఉంటారు కదా హీరో మూవీస్లో, వాళ్ళు లీక్ చేసినా కానీ మూవీ మొత్తం లీక్ చేస్తారు, కానీ 5 minutes అని లీక్ చేస్తారు. లీక్ చేసారు. లీక్ చేసిన దాంట్లో కూడా ఓన్లీ తలపతి గారు మూవీస్ నుంచి వెళ్ళి పాలిటిక్స్కి వెళ్ళదని చెప్పేసి ఒక ఏళ్ళు చూపించి దానికి ఓట్ సింబల్ చూపించడం కూడా, దట్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షనల్లీ కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు చేసిన నేనైతే పక్కా 100% బల్లగుద్ది చెప్తా. కానీ ఇక మనం దాన్ని ఐ కాంట్ ప్రూవ్ ఇట్ అనమాట. మొత్తానికైతే ఇది ఎవరు లీక్ చేసారో అర్థం కావట్లేదు, కానీ మొత్తానికైతే ఓన్లీ 5 minutes లీక్ అయింది. సో ఇది మాత్రం తమిళనాడులో ఇప్పుడు బాగా హాట్ టాపిక్ మారిందనమాట. సో ఇది మనకు కూడా తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. మరి వీళ్ళు అలా లీక్ చేయడానికి అసలు కారణం ఏంటి? అప్పట్లో అతని దారేది హాఫ్ మూవీ లీక్ అయ్యి ఇండస్ట్రీ కొట్టింది, అండ్ ట్యాక్సీ వాళ్ళు కూడా లీక్ అయ్యి ఇండస్ట్రీ కొట్టింది. ఇందులో కామన్ పాయింట్ అంటే, అవి లీక్ అయినప్పుడు ఆ మూవీస్ ఒక లెంత్ మొత్తం ఒక హాఫ్ లెంత్ అయినా లేదా ఫుల్ లెంత్ అయినా, సగం అన్ఎడిటెడ్ మూవీస్ అయినా లీక్ అవుతాయి. కానీ ఇక్కడ జననాయకులు ఏంటంటే మంచి ఎడిట్ చేసిన మంచి హెచ్డి అనమాట, ఓన్లీ 5 minutes, అది కూడా తలపతి గారు ఓటేయమని చెప్పేసి ఉన్న పాయింటే లీక్ చేశారనమాట. దీన్ని పక్కా చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఇది ఇంటెన్షనల్గా లీక్ చేశారనమాట. మూవీ హైప్ కోసం కాదు, ఈ పాలిటిక్స్ హైప్ కోసం అనమాట. సో మొత్తానికైతే విజయ్ తలపతి గారి పాలిటిక్స్ వెనకాల విజయ్ తలపతి గారి డివర్స్ అండ్ మూవీ లీక్, చాంపాడు, చాలా జరుగుతున్నాయి. ఇది అన్ఇంటెన్షనల్ నేను చెప్పను, ఎందుకంటే అది పెద్ద కాంట్రవర్సీ అండ్ అది ఒక సెన్సిటివ్ టాపిక్ అనమాట. కానీ ఈ మూవీ గురించి ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇది ఎందుకో కావాలని లీక్ చేసి అనిపిస్తుంది. అండ్ తమిళ్ తంబీస్ కమింగ్ పండ్రో, ఆల్ తమిళియన్స్ అండ్ విజయ్ తలపతి ఫ్యాన్స్ అనమాట. సో మొత్తానికైతే మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. మనం మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి.